మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. తంత్ర జ్యోతిష్యం అనేటువంటి ఈ జ్యోతిష విధానంలో భాగంగా ఈ వీడియోలో మనం 2026 సంవత్సరం ఏప్రిల్ మాసం ధనుసు రాశి వాళ్ళకు ఎలా ఉందో తెలుసుకునే ముందు, ఈ రాశి వాళ్ళకి ఈ మాసం 3వ ఇంట్లో రాహువు, 9వ ఇంట్లో కేతువు, 7వ ఇంట్లో గురువు, 4, 5 స్థానాల మీదుగా రవిగ్రహము, 5, 6 స్థానాల మీదుగా శుక్రగ్రహము, 4వ ఇంట్లో కుజుడు, బుధుడు, శని కలయిక జరుగుతూ ఉంది. ఈ గ్రహ సంచారీత్యా చూస్తే రాశ్యాధిపతి రాశిని చూడడం చాలా మంచి పరిణామం. మాస మధ్యంలో నుంచి రవిగ్రహం 5వ ఇంట్లోకి ఉచ్చస్థితిలోకి రావడం, భాగ్యాధిపతి ఉచ్చస్థితిలోకి రావడం లక్ష్మీ యోగం. అదేవిధంగా 10వ తారీఖు నుంచి శుక్రుడు, 19వ తారీఖు నుంచి శుక్రుడు 6వ ఇంట్లోకి రావడం చాలా మంచిది. 6వ ఇంటి వాడు 6వ ఇంట్లోకి. 10వ తారీఖు నుంచి బుధుడు బాధకాధిపతి నీచపడడం మరింత శుభం. 3వ ఇంట్లో రాహు చాలా మంచిది. కాబట్టి చూస్తే ధనుసు రాశి వాళ్లకు చాలా చాలా విశేషమైనటువంటి గ్రహస్థితి ఈ మాసం కనిపిస్తూ ఉంది. కుజుడు పంచమాధిపతి 4వ ఇంట్లోకి వస్తున్నాడు. అక్కడే శని ఉన్నాడు. బుధుడు అక్కడే నిచ్చబడుతున్నాడు. అంటే పంచమాధిపతి 4వ ఇంట్లో ఉండడము, పంచమంలోకి మరి ఉచ్చస్థితి గ్రహం రావడము, పంచమాధిపతి రాశిని చూడడం, గురువు చతుర్థాధిపతి, పంచమాధిపతి చతుర్థున్నాడు, చతుర్థాధిపతి సప్తమనుడు, సప్తమాధిపతి మళ్ళీ నీచబడ్డాడు. అంతిమంగా చూస్తే ఈ రాశి వాళ్ళకు గ్రహస్థితి బాగానే ఉంది, చాలా బాగుంది. 9వ ఇంటి కేతు ఉన్నాడు కాబట్టి 9వ స్థానం ఆలయము, ఎక్కువగా విఘ్నేశ్వర ఆలయానికి తరచూ వెళ్తే ఏదైనా నైవేద్యం సమర్పిస్తూ ఉండడం చాలా మంచిది. సంకటహర చతుర్థి రోజు ఏదన్నా ఆహారాన్ని స్వామివారికి నైవేద్యంగా పెట్టి 10 మందికి పంచితే చాలా చాలా మంచి ఫలితాన్ని కేతు గ్రహం ఇస్తుంది. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. ఏదైనా కాషాయం కట్టుకుంటే సన్యాసులకు ఏదైనా కాషాయం వస్త్రాలు, విభూది, అదేవిధంగా రుద్రాక్షమాలలు, వాళ్ళకి ఏదైనా భోజనము, వాళ్ళు చేసే తీర్థయాత్రలకు కాస్త ధన సహాయము. వాళ్ళు కొంతమంది ఉంటారు కాషాయం రూపంలో ఫేక్ స్వాములు, వాళ్ళు మీరు చూసి గమనించి ఇస్తే మంచిది. నిజమైన సన్యాసులు దొరకడం, దర్శనం జరగడం అదృష్టం. అటువంటి వాళ్ళు దొరికితే మీ అదృష్టం. ఉంటే మీరు అటువంటి సేవ చేసుకోవడం మీకు విశేష యోగం. కాబట్టి 3వ ఇంటి రాహువు మీరు చేసే ప్రయత్నాలు షార్ట్ కట్ మెథడ్స్ చూపిస్తాడు. గురువు లగ్నం చూస్తున్నాడు, చాలా మంచి శుభఫలితాలు విశేషంగా ఉంటాయి. 5వ ఇంట్లోకి రవి 14వ తారీఖు నుంచి వెళ్ళడం మీకు విశేషమైన అదృష్టం అని చెప్పచ్చు. అన్ని శుభఫలితాలు కలుగుతాయి. భాగ్యాధిపతి మళ్ళీ భాగ్యానికి మళ్ళీ భాగ్యంలో ఉన్నాడు. మీ తాతగారికి ఎవరైనా తాతగారు ఉంటే వాళ్ళ యొక్క కీర్తి పెరుగుతాయి. తాతగారు లేకపోయినా తాతగారి ఆస్తి మీకు లభిస్తుంది. ఎవరన్నా ఉంటే ఈ మాసంలో తాతగారు అవుతారు, వాళ్ళు మీ పిల్లలు పుడతారు, అంటే ప్రమోషన్ వస్తుంది. రవిగ్రహం ఉచ్చస్థితి కదా, ఉచ్చస్థితి అంటే ఒక ప్రమోషన్. అదేవిధంగా సినీ కళారంగాలలోని వారికి విశేషమైన రాజయోగం. ఎందుకంటే 5వ స్థానం ఉంటేనే సినిమా, అక్కడ ఉచ్చస్థితి గ్రహం వస్తుంది. కాబట్టి మీకు సినీ కళారంగాల్లో ఉన్న అన్ని రకాల టెక్నీషియన్స్కి, అన్ని రకాల వర్గాల వాళ్ళకి సూపర్. ధనుసు రాశిలో పుట్టినటువంటి వాళ్ళకు 3వ ఇంట్లో ఎట్లా చక్కగా కమ్యూనికేషన్ రాహు ఉన్నాడు, 5వ ఇంట్లో రవి ఉచ్చస్థితి, 6వ ఇంట్లో శుక్రుడు, వరుసపెట్టే శని. ఈ కళారంగంలో ఉన్న వాళ్ళందరికీ అద్భుతంగా ఉంది. 7వ ఇంట్లో గురువు. కాబట్టి ఈ గురువు రాశిని చూస్తే ఈ రాశి వాళ్ళలో ఉన్నటువంటి అన్ని రకాల వాళ్ళకి శుభ ఫలితాలు ఉన్నాయి. శుభగ్రహం చూస్తూ ఉంది కాబట్టి ఏదున్నా కానీ 4వ స్థానంలోనే ఇబ్బంది ఉంది. కాబట్టి మీ ఊర్లో ఉండకుండా మీ ఊరు దాటేసే సమస్య లేదు. అంటే మీ ఊర్లో, మీ సొంత ఊర్లో ఉంటే మీకు కొన్ని తలకాయ నొప్పులు ఉంటాయి. ఎవరో ఒకరి వల్ల మీకు సంబంధం లేని వల్ల మీరు మాటపడాల్సి వస్తుంది. కాబట్టి మీ ఊరు దాటి మీరు ఏదైనా పనిగా వేరే చోటుకి వెళ్ళిపోవడం మంచిది. లేదా వారానికి ఒకసారి మీ ఊరు దాటండి. ఏదో కొన్ని అవసరం లేకుండా కారణం పెట్టుకుని మీ ఊరు దాటండి. అప్పుడు మీకు ఏదో ఒక సమస్య వస్తుంది కదా, ఆ సందర్భంలో మీరు ఉండకుండా వెళ్ళిపోతారు. నేను లేను కాబట్టి ఆ సమస్య నాకు రాలేదు అనేటువంటి విషయంతో మీరు తప్పించుకోవచ్చు. కేతు భాగ్యంలో ఉన్నాడు. చక్కగా ఏదైనా ఒక ఆలయంలో కూర్చొని ఆలోచించండి. ఏదైనా ఒక పూజా స్టారో యోగా సెంటర్కి వెళ్ళండి, లేదా ఒక గాలిగోపురం దగ్గర కూర్చొని అప్పుడు ఆలోచించండి. ఎక్కడో ఇంట్లో కూర్చొని ఊర్లో ఉండి ఆలోచించకుండా ఒక ఆలయం దగ్గర ఆలోచించండి.
అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. మీరు చాలా సమస్యలు బయటపడిపోతారు. 4వ స్థానంలో కుజశనులు కలుస్తున్నారు అంటే మీ సొంత గ్రామంలో గొడవలు ఉంటాయని అర్థం. అంటే మీ సొంత బంధువుల్లో కావచ్చు, మీ గ్రామంలో కావచ్చు, మీ ఇంట్లో కూడా కావచ్చు. గృహస్థానం కదా, విద్యాస్థానం కదా. కాబట్టి చతుర్థాధిపతి రాశిని చూస్తాడు, అందువల్ల మీకు బెనిఫిట్ బాగుంది, దైవబలం బాగుంది ధనుసు రాశి వాళ్ళకు. కాబట్టి మీరు ఏదైనా ఈ మాసం అద్భుతమైనటువంటి మీ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి దానికి టార్గెట్ పెట్టుకుని పనిచేయండి. ఇంకేమీ పనిచేయవు, వ్యతిరేక ఫలితాలు ఏమి పనిచేయవు. కాబట్టి ముఖ్యంగా సినీ కళారంగాల వాళ్ళకి, రాజకీయ నాయకులకు, విద్యార్థులకు, స్త్రీలకు, యువకులకు, నిరుద్యోగులకు అందరికీ బాగుంది. మీరు చేయాల్సిందంతా ఒకటి, మీ ఇల్లు దాటి మీరు డెవలప్మెంట్ వైపు ఏదో ఒకటి ఆ వారంలో మీరు పూర్తిగా ఎక్కడైనా దూరంగా వెళ్ళి ఏదైనా ప్రయత్నాలు చేయండి. లేదంటే వారానికి ఒకసారి 1-2 సార్లు పని లేకపోయినా ఏదో ఒక ఊరికి వెళ్ళిరండి. చిన్న చిన్న ప్రయాణాలు. 3వ స్థానం అంటే చిన్న చిన్న ప్రయాణాలు. ఆ 3వ స్థానంలో రాహు ఉన్నాడు. ఏదో ఒక కారణం సృష్టించుకొని అటు వెళ్తూ వస్తూ ఉండండి. మీకు కొన్ని సమస్యలు రాకుండా తప్పించుకుంటారని చెప్తున్నాను, అంతే, ఇంకేం లేదు. 4వ ఇంట్లో గ్రహయుద్ధం జరుగుతూ ఉంది, అంతే, ఇంకేం లేదు. ఇదంతా వండర్ఫుల్గా ఉంది. ధనుసు రాశి వాళ్ళకు మీరు పట్టిందలా సక్సెస్ అనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ధనుసు రాశి వాళ్ళంటే ఒక టార్గెట్ పెట్టుకుని పనిచేయాలి. ధనుసు అంటేనే ఒక ధనుసుడు, ఒక ఎక్కువ పెట్టినటువంటి బాణం. మీరు ఒక టార్గెట్ పెట్టుకుని పనిచేయండి, ఖచ్చితంగా 100% సక్సెస్ అవుతారు. దీనిలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ సులభతరమైనటువంటి ఈ మానసిక జాగ్రత్తను తీసుకుని ముందుకెళ్ళడం ద్వారా ఈ మాసం ధనుసు రాశి వాళ్ళు విశేషమైనటువంటి శుభ ఫలితాలు పొందడంలో ఎటువంటి సందేహం లేదు. శుభం.